యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం ముందు గురువారం నిరసన ధర్నా చేపట్టారు. ఆర్టిసన్, హమాలీలు, ఇతరులను నియామకం జరిగి 8 సంవత్సరాలు గడుస్తున్నా రెగ్యులరైజ్ చేయకుండా ఎటువంటి ప్రమోషన్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతరులను రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత 6 మాసాల క్రితం సంబంధిత శాఖ ఉన్నతాధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే ఈ నెల 26, 30 ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్టిసన్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీ కో చైర్మన్, జేఏసీ కో చైర్మన్. విషయం ఏంటంటే ఆర్టిజన్లకు 8 సంవత్సరాలుగా పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఎలాంటి ప్రమోషన్లు కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇట్లా లేవు. దీని మీద ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప దీని మీద ఎవరు కూడా దీన్ని స్పందించట్లేదు. గత 6 నెలల నుంచి మరి దీని విషయం మీద మేము మేనేజ్మెంట్కి కానీ ఇటు ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. మరి దాని మీద స్పందించకపోవడం వల్లనే మరి మొన్న 25వ తారీఖు నాడు మరి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందట ధర్నా చేశాం. అది కూడా స్పందించని ఎడల మరి ఈరోజు డివిజన్ ఆఫీసుల ముందర 25, 26 తారీఖు, రేపు వచ్చే 30 తారీఖు నాడు, మళ్ళీ 2 తారీఖు నాడు కూడా సర్కిల్ ఆఫీస్ ముందర ధర్నా అనేది మేము ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకున్నాము. ఈరోజు డివిజన్ ఆఫీసుల ముందట ధర్నా చేస్తున్నాము. ఆల్ ఆర్టిజన్ కార్మికులతోటి ఇందులో పీస్ రేట్ కార్మికులు, అమ్మాలీలు, ఎస్పీఎం అమ్మాలీలు, ఆర్టిజన్స్, మిగిలిపోయిన 164 మంది ఆర్టిజన్లుగా మిగిలిపోయినటువంటి ఆర్టిజన్ కార్మికులు మొత్తం కూడా ఆర్టిజన్ కార్మికులంతా కూడా ఈరోజు ధర్నాల నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దిగిరాకపోతే మరి వచ్చేటువంటి 6 తారీఖు నాడు కూడా ఎన్పీడీసీఎల్ ధర్నాను కూడా విజయవంతంగా నిర్వహిస్తాం. అది కూడా ఒకవేళ స్పందించకపోతే, హక్కుల మీద న్యాయమైనటువంటి డిమాండ్ల మీద స్పందించకపోతే మరి సమ్మెకు కూడా వెనుకాడమని చెప్పేసి 8 తారీఖు నుంచి కూడా సమ్మెకు పిలుపునిచ్చినాం. సమ్మెను కూడా విజయవంతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి పీజ్ రేట్ వరకు ఇమ్మీడియట్లీ.